వెల్కమ్ టీవీ3 స్పీడ్ న్యూస్. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫాతిమా కాలేజీ భవనంపై కూల్చివేత ముప్పు పొంచి ఉంది. ఈ నిర్మాణం అక్రమమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు తమ బాధ్యతపై మాత్రమే కాలేజీలో చేరాలని కోర్టు స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మనం చూస్తున్నాం, తెలంగాణలో చాలా వరకు FTL ల్యాండ్ చుట్టుపక్కల కట్టిన పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ గాయని మంగ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాటలు తప్ప ఇతర విషయాలు తెలియవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వ్యాఖ్యలు చూసి తీవ్రంగా కలత చెందుతున్నానని తెలిపారు. తన పేరు వాడుకొని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ నిరూపితమైతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తన కుటుంబం ఈ వ్యవహారంతో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ నిజాలు వెలుగులోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికన్నా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ 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 అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు. నోటితో ఆ మధు నాయకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తుందని నేతలు స్పష్టం చేశారు. 2023లో పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమైందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు మహిళా రిజర్వేషన్కు సంబంధం లేనివని ఆరోపించారు. డీలిమిటేషన్ ద్వారా రాజకీయ లాభాలు పొందాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఓబీసీ, దళిత, ఆదివాసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు నష్టం కలిగించే చర్యలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ की तरफ मैं नारी शक्ति बंधन अधिनियम 2023 के समर्थन में खड़ी हुई. డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ నేత కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ను లింక్ చేయడం పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళల పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న శాతం అలాగే కొనసాగాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. వాస్తవానికి రెండు కూడా సపరేట్ అంశాలు. వాటిని రెండింటినీ కలిపి మహిళల భుజం మీద తుపాకీ పెట్టి ఈ డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని కాల్చాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే కేంద్రం ఇప్పుడు ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 50% బ్లాంకెట్గా పెంచుతాము, దానివల్ల మీకు నష్టం జరగదని చెప్తుంది. చూడ్డానికి ఉపరితలం మీద మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది ఆర్గ్యుమెంట్. కానీ రేపు పొద్దున తెలంగాణలో పెరిగిన సీట్లతోని ఏ బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, రాజస్థాన్లో పెరిగిన సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మన పాత్ర అనేటటువంటిది రాజకీయంగా చాలా తగ్గుతుంది పార్లమెంట్లో. సో మేము యూనియన్ గవర్నమెంట్ని తెలంగాణ జాగృతి నుండి డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు 3.13% ఉంది మా తెలంగాణ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో. మీరు ఏ రకమైనటువంటి మెథడాలజీ తీసుకొచ్చి కొత్త డీలిమిటేషన్ చేసినా కూడా ఆ 3.13% రిప్రజెంటేషన్ తెలంగాణ. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించడం దురదృష్టకరమని అన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది. మైక్రో ఫైనాన్స్ వ్యవహారాల గురించి తనకు ముందుగా తెలియదని చెప్పారు. తన పేరు వాడుకుని కొందరు బాధితులను మోసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారం వల్ల తాను, తన కుటుంబం తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని తెలిపారు. నిజాలు వెలుగులోకి రావాలని, బాధితులకు న్యాయం జరగాలని కోరారు. తాను ఎప్పుడూ నిజాయితీతోనే ఉంటానని పేర్కొన్నారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతుంది.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామ స్థాయి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రాష్ట్రానికి పెద్ద సవాల్గా మారాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు. నిజామాబాద్లో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు హెల్మెట్ ధరించడం, నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమని అధికారులు తెలిపారు.